హలో ఎవ్రీవన్, ఇంద్రకీలాద్రిపై 4వ రోజున కాత్యాయని దేవిగా అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. కానీ ఈవినింగ్ మళ్ళీ ప్రసాదం తినడానికి అయితే వచ్చామన్నమాట. అసలు క్రౌడ్ చూసారా, అసలు మామూలుగా లేరు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకా మనకి ఇంతకంటే డబల్ త్రిబుల్ క్రౌడ్ ఉండే రోజులు 2 ఉన్నాయి. ఒకటి మూలా నక్షత్రం రోజు, అంటే సరస్వతీదేవి అలంకారం రోజు. ఇంకొకటి దసరా పండుగ రోజు, రాజరాజేశ్వరి అలంకారం రోజున మళ్ళీ ఇంత క్రౌడ్ అయితే ఉంటుంది. అసలు ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి బయటకు వస్తాం అనేది ఎవరికీ తెలియదు అనమాట. మూలా నక్షత్రం రోజు అయితే అసలు స్టూడెంట్స్ కానివ్వండి, చిన్నపిల్లలు అందరు ఇక్కడే ఉంటారు. అండ్ ఈరోజు ఎవరికైనా సరే ఒక్కొక్కరికి 4 hours 5 hours అయితే దర్శనంకి పడుతుందంట క్యూ లైన్స్లోనే. అసలు అంత క్రౌడ్ ఉన్నారు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు మాకు అంత టైం ఏం పట్టలేదు, కొంచెం త్వరగానే వచ్చేసాము. అండ్ ఈవినింగ్ ఇప్పుడు ఇంత జనాల్ని చూసి అమ్మో అనిపిస్తుంది. రాబోయే ఆ 2 రోజులే గుర్తొస్తుంది అనమాట, మూల నక్షత్రం అండ్ దసరా పండుగ రోజు. చూడాలి ఎలా ఉంటుందో. డైలీ కదంబమే ప్రసాదంగా పెడుతున్నారు, బట్ ఒక్కోసారి దాంట్లోకి దద్దోజనం యాడ్ చేస్తున్నారు. సో సాంబార్ రైస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉందో. తినేసి మొత్తానికి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట.